కార్యం మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన సంఘాల్లో కూడా ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధమున్నట్లుగా మరి మనకి అక్కడ కనబడినట్లుగా కనబడుతున్న ప్రియాదుగా దేవుడు గొప్ప దేవుడు కనుక, దేవుడు జీవం గల దేవుడు. అందుకని నిర్మకాండంలో మాట కనబడుతూ చూద్దాం చూడండి. 15వ అధ్యాయము 11వ వచనం కూడా చూద్దాం చూడండి. నిర్మకాండము 15వ అధ్యాయము 11వ వచనం కూడా చూద్దాం చూడండి. చదవండమ్మా. యెహోవా చదవండి. 15:11 యెహోవా ఏర్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయవాడు. నీ వంటి వాడు ఎవడు? ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు వారి పక్షంగా చేసిన కార్యాలు బట్టి అక్కడ దేవుణ్ణి కొనియాడినట్లుగా, దేవుని మహింపరిచినట్లుగా, దేవుడు వారి పట్ల చేసిన కార్యాన్ని వారు తలపోసుకుంటూ అక్కడ మాట్లాడిన మాట, యెహోవా ఏర్పులలో నీ వంటి వాడు ఎవడు?